ప్రస్తుతం మనకు ఏదైతే కామారెడ్డిలో చాలా అసలు అక్కడ పోటీ చేస్తున్నటువంటి ఒకవైపు ముఖ్యమంత్రి ఇంకొక వైపు పిసిసి ప్రెసిడెంట్ బరిలో ఉండడంతో చాలా ఆసక్తికరమైనటువంటి పరిస్థితి ఉంది. అక్కడ ఏ రకమైనటువంటి పరిస్థితులు ప్రస్తుతం ఉన్నాయి, పోలింగ్ పర్సెంటేజ్ ఏంటి కూడా మనకు అందించేందుకు శ్రీపతి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. శ్రీపతి, చెప్పండి ఏంటి ప్రస్తుతం లేటెస్ట్ అప్డేట్ ఏంటి అక్కడ? ప్రస్తుతం అయితే కామారెడ్డిలో పూర్తిగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఒకవైపు కాంగ్రెస్, మరోవైపు బీఆర్ఎస్ శ్రేణులంతా కూడా ఘర్షణ పడుతున్న వాతావరణం ఉన్నత పాఠశాల పోలింగ్ కేంద్రం వద్ద మనం ఉన్నాం. ఇక్కడ చూసుకుంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఇక్కడ బరిలో ఉన్నారు. అయితే టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి తరఫున అతని తమ్ముడు కొండలరెడ్డి ఇక్కడ ఉన్నారు. అయితే కొండలరెడ్డి ప్రధానంగా కొండలరెడ్డికి ఏదైతే స్థానికేతరుడని ఒక విషయం మీద కొండలరెడ్డిని అడ్డుకోవడం జరిగింది. దీని సంబంధాన్ని మనతో మాట్లాడడానికి కొండలరెడ్డి ఉన్నారు. అన్న చెప్పండి, అసలు పరిస్థితి ఏంటి? పరిస్థితి టీఆర్ఎస్ నుంచి నన్ను వ్యక్తులలో ఫాలో చేసి నన్ను కొట్టడానికి ఎలక్షన్ సాఫీగా జరగకుండా చూస్తున్నారు. నన్ను పోలీసు వాళ్ళు వాళ్ళకి సహకరిస్తున్నారు అనుకుంటున్నాను. నేను వెళ్ళిపోమంటే పర్మిషన్ కావాలని ఆయన బండి ప్రజాస్వామ్య పద్ధతిలో గెలుపు కాదు అని చెప్పేసి నిర్ణయించుకున్న కేసీఆర్ ఏదో రకంగా అరేంజ్ సృష్టించి ముఖ్యంగా కొండలరెడ్డి గారు ఇక్కడ 15 రోజులుగా ఎలక్షన్స్ పరీక్షిస్తూ ఉన్నారు. ఏ విధంగా సరే కొండలరెడ్డి ప్యాక్ చేసి గతంలో ఒక్కరోజు ముందు కొడంగల్ 2018 ఎన్నికల లోపల రేవంత్ రెడ్డి గారిని ఏ విధంగా ఇంటి నుంచి లాక్కెళ్ళి అరకి చూడడం కార్యక్రమంలో మరొకసారి కామెంట్ ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కానీ ఇది కామారెడ్డి గడ్డ ఉద్యమాల గడ్డ. ఖచ్చితంగా విద్యార్థులకు విద్యావంతులకు వ్యతిరేకంగా చేస్తున్న టీఆర్ఎస్ పార్టీకి బరాబర్ బుద్ధి చెప్తుంది. 16 గత 3 సంవత్సరాలు కలిపి పోరాటం చేస్తారు. రేవంత్ వెనుక కామారెడ్డి సభ్య లోకమంతా ఉందని మేము స్పష్టం చేస్తా ఉన్నాం. మంచి మెజార్టీతోటి రేవంత్ కామారెడ్డి గెలవబోతా ఉన్నారు. పరిస్థితి ఇక్కడ గెలుపు ఖాయం, రేవంత్ రెడ్డి గారు గెలుపు ఖాయమైంది. కాబట్టి వీళ్ళు ఏదైతే బీఆర్ఎస్ నాయకులు పోలీసు వాళ్ళతో దౌర్జన్యం చేస్తున్నారు. అది ఏమి చేసినా ప్రజలు గమనిస్తూ ఉన్నారు, వ్యాపారస్తులు గమనిస్తూ ఉన్నారు, ఓటర్స్ గమనిస్తూ ఉన్నారు. కాంగ్రెస్ గెలుపు ఖాయం, బీఆర్ఎస్ ఓటమి ఖాయం. మేము కాంగ్రెస్ పార్టీ పక్షాన పోలీసులని ఏకపక్షంగా మీరు నిర్ణయాలు తీసుకోవద్దు, ప్రజాపక్షం మీరు ఉండాలి పోలీసు వాళ్ళు అని డిమాండ్ చేస్తూ ఉన్నా. కాంగ్రెస్ పార్టీ అత్యధిక మెజార్టీతో గెలుస్తుందని వాళ్లకు భయం చొచ్చుకొని ఇవాళ ఈ అరాచకాన్ని సృష్టిస్తున్నారు టీఆర్ఎస్ నాయకులు. దీన్ని మేము ఖండిస్తూ ఉన్నాం. అయితే మరోవైపు కూడా బీఆర్ఎస్ నాయకులు ధర్నాలు చేస్తున్నారు. అయితే ఈ కాంగ్రెస్ నాయకులు నాన్ లోకల్ వాళ్ళు వచ్చారనే విషయంలో కూడా ధర్నా కొనసాగుతోంది. అయితే మొత్తంగా ఇటు బీఆర్ఎస్ అలాగే కాంగ్రెస్ శ్రేణుల పరస్పర ఘర్షణ వాతావరణంతో ఇక్కడంతా కూడా ఉద్రిక్తత నెలకొంది. మరోవైపు పోలీసులు కూడా అందరినీ చెదరగొట్టేందుకు పోలీసు బలగాలు కూడా రంగంలోకి దిగాయి. ప్రత్యేక పోలీసులు ప్రస్తుతం కామారెడ్డిలో మోహరించారు. మనం చూస్తున్న మరోవైపు బీఆర్ఎస్ నాయకులు కూడా ఇక్కడ ఆందోళనకు దిగిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఇక్కడే పోలింగ్ కేంద్రం వద్ద మెయిన్ రోడ్డుపై బైఠాయించి బీఆర్ఎస్ నాయకులు కూడా ధర్నా చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే నాన్ లోకల్ వాళ్ళు వచ్చి ఇక్కడ ఇబ్బంది పెడుతున్నారు, తిరుగుతున్నారనే ఉద్దేశంలో బీఆర్ఎస్ శ్రేణులు ప్రస్తుతం ఇక్కడ ధర్నాకు దిగాయి. మరోవైపు కాంగ్రెస్ నాయకులు కూడా ఆందోళన కొనసాగిస్తున్నారు. శ్రీహరి, రైట్, థ్యాంక్ యూ శ్రీపతి. మనం చూసాం కామారెడ్డిలో చాలా ఉద్రిక్త పరిస్థితులు కూడా నెలకొన్నాయి. సో బయట వ్యక్తులు ఇక్కడ తిరుగుతున్నారు, ఓటర్లను ప్రభావితం చేసే ప్రయత్నం చేస్తున్నారని చెప్పి బీఆర్ఎస్ నాయకులు అడ్డుకోవడం, అక్కడ అటు కాంగ్రెస్ బీఆర్ఎస్ సంబంధించినటువంటి వర్గాల మధ్య కూడా తోపులాట వరకు వెళ్ళినటువంటి పరిస్థితి, కొంత ఆందోళన నెలకొంది. ఒకవైపు పోలీసులు కూడా దీన్ని కంట్రోల్ చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. చాలా సున్నితమైనటువంటి నియోజకవర్గం కాబట్టి ఇక్కడ ప్రతి అంశం కూడా వివాదాస్పదంగా మారుతున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి.